క్రికెట్లో చేజింగ్ అంత ఈజీ కాదు. అందున కీలక ఆటగాళ్లంతా చేతులెత్తేసిన వేళ క్రీజులో నిలబడాలంటే దమ్ముండాలి. ప్రత్యర్థి బౌలర్ల కళ్లలోకి కళ్లు పెట్టి చూసే ధైర్యం ఉండాలి. చూసుకుందామంటూ సవాల్ విసిరే తెగువ ఉండాలి. తాను ఆడడంతో పాటు అవతలి బ్యాటర్ల నుంచి కూడా కావాల్సిన కాంట్రిబ్యూషన్ రాబట్టే తెలివి ఉండాలి. ఇవన్నీ తనలో పుష్కలంగా ఉన్నాయని నిరూపించాడు హైదరాబాదీ తిలక్ వర్మ. ఇంగ్లండ్తో చపాకు వేదికగా జరిగిన రెండో టీ20లో 55 బంతుల్లో 72 పరుగుల మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తో సంచలనం సృష్టించాడు తిలక్. పోయిందనుకున్న మ్యాచ్ లో జట్టును గెలిపించి కొత్త హీరోగా అవతరించాడు. అయితే ఈ ఇన్నింగ్స్ వెనుక సైలెంట్ స్కెచ్ ఉందని చాలా మందికి తెలీదు. యుద్ధం గెలవాలంటే మొత్తం ప్రత్యర్థి సైన్యాన్ని ఓడించాల్సిన అవసరం లేదు. అవతలి రాజు లేదా సేనానిని ఓడిస్తే చాలు అని పెద్దలు అంటుంటారు. అదే ఫార్ములాను అమల్లో పెట్టాడు తిలక్ వర్మ. ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ అటాక్ కు స్పీడ్ స్టార్ జొఫ్రా ఆర్చర్ ఆయువు పట్టుగా చెప్పొచ్చు. భీకర వేగం, పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంత్, రాకాసి బౌన్సర్లతో అపోజిషన్ టీం ను వణికిస్తుంటాడు ఆర్చర్. అతడిని ఆడలేక తోపు బ్యాటర్లు తోకముడిచిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకే అతడి కథ ముగిస్తే చాలు ఇంగ్లీష్ టీం ఖేల్కతం అని భావించారు కోచ్ గౌతమ్ గంభీర్, హిట్టర్ తిలక్. ఆర్చర్ బలమైన బౌన్సర్లు, లెంత్ డెలివరీస్ ను టార్గెట్ చేసి ముందే ప్రిపేర్ అయి బ్యాటింగ్ కు దిగాడు వర్మ. ఆర్చర్ ను ఎలా ఎదుర్కోవాలి, అతడి బౌలింగ్ లో ఎటువైపు బిగ్ షాట్స్ కొట్టాలి, ఎలా అటాక్ చేయాలనేది ముందే సన్నద్ధమై వచ్చాడు తిలక్. రెండో టీ20లో ఆ ప్లాన్ ను అమల్లో పెట్టి అతడి బౌలింగ్ లో బౌండరీలు, సిక్స్లతో భారీగా పరుగులు పిండుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే రివీల్ చేశాడు. ప్రత్యర్థి జట్టు బెస్ట్ బౌలర్ ను కావాలనే టార్గెట్ చేశానని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు. ఆర్చర్ ను బాధితే ఇతర బౌలర్లు ఒత్తిడిలో పడతారని తెలుసని, అందుకే ఒక ఎండులో వికెట్లు పడుతున్నా మరో ఎండులో నేను అటాకింగ్ కొనసాగించానని తిలక్ రివీల్ చేశాడు. ఆర్చర్ మీద నేను దాడి చేస్తే ఇతర బ్యాటర్లకు పరుగులు చేయడం సులభతరం అవుతుందని భావించానన్నాడు. అందుకే కావాలనే అతడిని లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లు బాదానని వివరించాడు. రెండో మ్యాచ్ లో ఆర్చర్ బౌలింగ్ లో నేను కొట్టిన అన్ని షాట్లు మ్యాచ్ కు ముందు నెట్స్ లో ప్రాక్టీస్ చేసినవేనని చెప్పుకొచ్చాడు. అతడి బౌలింగ్ తీరుకు ముందే మానసికంగా ప్రిపేర్ అయి వచ్చా, అందుకే రిజల్ట్ అంతా బాగా వచ్చిందని తిలక్ చెప్పుకొచ్చాడు. అతడి మాటలు విన్న ఫ్యాన్స్ తిలక్ మామూలోడు కాదని మెచ్చుకుంటున్నారు. సైలెంట్ గా ప్లాన్ చేసి వైలెంట్ ఇన్నింగ్స్ ఆడాడని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇదే జోరు కొనసాగించాలని కోరుకుంటున్నారు.